అతన్ని అంత ద్వేషించాల్సిన అవసరం లేదు, ఒక ఇన్సిడెంట్ని బేస్ చేసుకుని అయితే గనక. కాబట్టి అది పక్కన పెడితే మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఇక్కడ ఇందులో మాత్రం పవన్ మీద ఒక కుట్ర చేస్తున్నారనిపిస్తుంది నాకైతే. ఇక్కడ తమిళనాడులో డిఎంకే గవర్నమెంట్ ఉంది, స్టాలిన్ గవర్నమెంట్ ఉంది అక్కడ. ఈ స్టాలిన్ గవర్నమెంట్కి పవన్ కళ్యాణ్ మీద శత్రుత్వం ఉంది. ఎందుకని? మొన్ననే సనాతన ధర్మ పరిరక్షణ సదస్సు అక్కడ జరగటం, ఆ సదస్సుకి పవన్ కళ్యాణ్ అటెండ్ అవ్వటం, ఘాటైనటువంటి విమర్శలు చేయటం, ఏదైతే అక్కడ హిందుత్వ వ్యతిరేక పార్టీ డిఎంకే అనేటటువంటి, అది పుట్టిందే ద్రవిడ మున్నేట్ర కజగం, హిందుత్వ వ్యతిరేక ముపనార్ సిద్ధాంతాలు బేస్ చేసుకుని పుట్టినటువంటిది. అంటే దేవుడు గుడికి వెళ్ళకూడదు, దేవుడికి పూజ చేయకూడదు, హారతి ఇవ్వకూడదు, కొబ్బరికాయ కొట్టకూడదు, అసలు విగ్రహ నిషేధం చేయాలి అన్నటువంటి కాన్సెప్ట్తో నడుస్తుంది అక్కడ. ఇది అక్కడ జరిగేటటువంటి పెరియార్ సిద్ధాంతం ప్రకారం నడుస్తారు వాళ్ళందరూ కూడా. మొన్న కూడా పెరియార్కి కూడా దండలేశారు వాళ్ళు. అక్కడ మీరు చూస్తే ప్రతి పెద్ద ఆలయాల ఎదురుగుండా కూడా ఇంకొక చిన్న ఆలయం ఉంటుంది, అది మానవ ఆలయం అని బోర్డు పెట్టి ఉంటుంది. ఇప్పుడు కంచి కామకోటి పీఠానికి వెళ్ళారనుకోండి మీరు, గుడి ఎదురుకుండా మానవ ఆలయం అని ఉంటుంది. చాలామంది అక్కడ కూడా వచ్చి కొబ్బరికాయలు కొడుతుంటే నేను కూడా వెళ్ళి అక్కడ దండం పెట్టుకుని వచ్చా. తర్వాత అక్కడ మిత్రుడు చెప్పారు అదేంటో తెలుసా అని. ఏంటది అంటే, ఇట్లాగా పెరియార్ సిద్ధాంతంతో పెట్టింది, నువ్వు